జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై కాల్పులు జరిపి భారతీయుల మరణానికి కారణమైన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మాజీ ఎంపీటీసీ చంద్రమౌళి గౌడ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి ఆయన నివాళులర్పించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. దేశ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 26 మంది పర్యాటకులను చంపడం సరైంది కాదన్నారు. ఇది కేవలం 26 మందిపై జరిగిన దాడి కాదని పూర్తిగా దేశంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్యలు చేపట్టాలన్నారు.